నమస్తే, వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ వజ్రోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రకు ప్రాణం పోసిన ఏకైక నటుడు ఎన్టీఆర్ అని వ్యాఖ్య. ఎన్టీఆర్ వజ్రోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడటం ఎన్టీఆర్ నుంచి నేర్చుకోవాలని వెల్లడి. పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ దినంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పొట్టి శ్రీరాములను భావితరాలు గుర్తుంచుకునేలా ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టీకరణ. పాత్రకు ప్రాణం పోసిన ఏకైక నటుడు ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుక ఓ అపూర్వ ఘట్టమని స్పష్టం చేస్తారు. అరుదుగా పుట్టే యుగ పురుషుల్లో ఎన్టీఆర్ ఒకరని కొనియాడారు. పోరంకిలో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్లో సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని తారక రామారావు అన్నగారి అంతరంగం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెలో ఉండే మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. వెండితన్ని రాజకీయాలను ఏలిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు. 75 ఏళ్ల క్రితం మన దేశంలో ఎన్టీఆర్ జైత్రయాత్ర ప్రారంభమైందని కొనియాడారు. ఇప్పుడు ఓ సినిమా తీయటానికి 3 ఏళ్లు పడుతుంది, కానీ ఎన్టీఆర్ ఆ రోజుల్లోనే ఏటా 15 సినిమాల వరకు తీసేవారని గుర్తు చేసుకున్నారు. దేవుణ్ణి మనం చూడలేకపోయినా ఎన్టీఆర్ రూపంలో చూసుకుంటున్నామని అభిప్రాయపడ్డారు. ప్రతి పాత్రకి న్యాయం చేసిన ఏకైక నటుడు ఎన్టీఆర్ అని తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ రూపొందించామని వెల్లడించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వటం దేశాన్ని గౌరవించుకోవటం అని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చే వరకు గట్టిగా పోరాడతామని ఆయన తెలిపారు. మనకు తెలిసిన, మనము చూసిన ఏకైక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా తెలుగు జాతి పేరు ఇంటేనే గుర్తు వచ్చే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అచ్చ తెలుగుదనం, తెలుగువాడి ఆత్మగౌరవం రెండింటికి అర్థం ఎన్టీఆర్. ఒక చిన్న రైతు బిడ్డ నుంచి తెలుగు సినీ చరిత్రలో ఒక ఎవరెస్ట్గా ఎదగడం, 9 నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం చరిత్రలో ఎక్కడా జరగలేదు. భవిష్యత్తులో కూడా జరుగుతుందనే నమ్మకం కూడా లేదు, జరగదు. ఇటు వెండి తెరను కానీ అటు రాజకీయాలు ఏలిన ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఒక్క ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రంగం ఏదైనా ఆయన అడుగుపెట్టిన ప్రతి చోట సువర్ణ అధ్యయనమే. ఎన్టీఆర్ నటించే తొలి చిత్రం మన దేశం విడుదలై 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలైనా ఆయన లేకపోతే మనం ఈరోజు జరుపుకుంటున్నామంటే అది ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రలో నటించి ప్రాణం పోశారు. 300 సినిమాల్లో నటించారు. ఏడాదికి 10-15 సినిమాలు. ఇప్పుడు ఒక సినిమా 3 ఏళ్లు పడతా ఉంది, కానీ ఎన్టీ రామారావు గారు మాత్రం సంవత్సరానికి 10 నుంచి 15 సినిమాలు నటించే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే భారతదేశ సినీ చరిత్రలో ఎన్టీఆర్ల విభిన్న పాత్రలో పోషించినటువంటి ఒక నటుడు వేరే వాళ్ళు ఎవ్వరు దొరకరు, ఎవరు కనిపించరు. ఏ పాత్ర పోషించిన ఆయన్ని మీరు చూస్తే ఆ పాత్రలో జీవించాడు. ఒక వెంకటేశ్వర స్వామి పాత్ర వేయాలన్నా, శ్రీకృష్ణుడు పాత్ర వేయాలన్నా ఆయన ఒక క్రమశిక్షణ. నాన్ వెజిటేరియన్ తినేవాడు కాదు. అదే సమయంలో ఇంట్లో కూడా మంచం మీద పడుకునేవాడు కాదు, చాప మీద పడుకునేవాడు. అంటే ఒక మనిషి ఏదైనా ఒకటి చేయాలంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారనేది ఎన్టీ రామారావు గారు ఒక ఉదాహరణ. ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక వెంకటేశ్వర స్వామి. ఒకప్పుడు మీరు చూస్తే ఇళ్లలో పూజ చేయాలంటే ఇప్పుడు కూడా మీరు చూశారు ఆయన
ఏదైతే బ్యూటిఫుల్గా మన వాళ్ళు క్యాలెండర్ తీసుకొచ్చారు అది తీసుకుంటే ఒక పవిత్రమైన భారం. దేవుడు అనేవాడిని మనం చూడలేదు కానీ ఎన్టీఆర్ రూపంలో దేవుళ్ళని చూస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్ననే మేము ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047ని లాంచ్ చేశాం. ఒక 3 సిద్ధాంతాలతో 10 ప్రిన్సిపల్స్తో ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం. క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడటం ఎన్టీఆర్ నుంచి నేర్చుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేయాలని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ప్రతి సినిమా సందేశాత్మకమని, అంతేకాకుండా తన సినిమాల ద్వారా జాతికి సందేశం ఇచ్చారని తెలిపారు. ఎన్టీఆర్ విశ్వనట విన్యాసం ఆయనకు మాత్రమే సాధ్యమని కొనియాడారు. ఎన్టీఆర్ లఘుభాష మాధుర్యాన్ని ప్రపంచానికి చాటారని, అంతేకాకుండా ఆయన వల్ల రాజకీయాల్లోకి కొత్త తరం వచ్చిందని ఆయన అన్నారు. ఎన్టీఆర్ కారణ జన్ముడు, వజ్ర సంకల్పం కలిగిన వ్యక్తి. నాకు అన్నిటికన్నా రామారావు గారిలో బాగా నచ్చింది క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేయడం. ఈ 3 ఉంటే జీవితంలో ఎవరైనా పైకి రాగలం. మనకు ఎన్టీఆర్కి నివాళి అర్పించడం అంటే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకుంటే జీవితంలో అది మనం ఆయన పట్ల మన అభిమానంకి సంకేతమే కాదు, ఆయన పట్ల మనకి చిత్తశుద్ధితో ఆయన్ని మనం గౌరవిస్తున్నాం, ఆరాధిస్తున్నాం దానికి అది ఉదాహరణగా మనం చేస్తున్నాను. రామారావు గారు విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయన క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఇవన్నీ కూడా నిండుగా మెండుగా ఉన్నాయి. రామారావు గారి సినిమాలన్నింటిలో ఒక విశేషం ఏంటంటే సినిమాలు చాలా రకరకాలుగా ప్రజలను సంతోషపెట్టవచ్చు, కానీ ప్రతి సినిమాలో ఆయన సినిమాలో ఉన్న డైలాగుల్లో, ఆయన సినిమాలో ఉన్న పాటల్లో ఒక సందేశం ఉంటుంది. దాన్ని బాగా లోతుగా అర్థం చేసుకోవడానికి మాత్రమే ఆ విషయం అర్థమవుతుందని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. ఆయన నటుడుగా ఆకర్షణీయమైన ఆద్యంతం చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపించే ముఖం ఆయన చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ విధంగా వేషం వేసుకుంటేనే కాదు, వేషం వేయకపోయినా, రంగు పూయకపోయినా రామారావే అందరికీ ఆకర్షణీయంగా ఉండేటి వ్యక్తి. ఆయన నటనా కౌశల్యం ఏమవుతుందో అది మామూలుగా ఆయన సినిమాల్లో నటించే వాళ్ళని అభిమానులు పొగుడుతుంటారు, సహజంగా పొగుడుతారు, మామూలుగా వాళ్ళకి టైటిల్స్ కూడా ఇస్తుంటారు. కానీ రామారావు గారి విషయంలో ఆయనకి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని చెప్పి అయితే ఆయన పిలుచుకుంటారు అభిమానులు. అది వాస్తవం, విశ్వవిఖ్యాతం. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి గొప్పతనాన్ని తెలిపి తెలుగువారి యొక్క నటనా కౌశలాన్ని బయటకు చూపించిన వ్యక్తి శ్రీ ఎన్టీ రామారావు గారు. ఆయన స్వర విన్యాసం, ఆయన చేసే స్వర విన్యాసం కావచ్చు, లేదా హావభావాలతో ఆయన చేసే నట విన్యాసం కావచ్చు, ఇవి 2 కూడా అద్భుతమైనవి. తెలుగు భాషపై ఆయనకు ఉండే అభిమానము, ఆ తెలుగు భాషకు ఆయన ఇచ్చిన గౌరవము, తెలుగు భాషను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా తెలుగు భాషలోనే మాట్లాడి అందరినీ మెప్పించి మన యొక్క భాషా మాధుర్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పడంలో ఆయన చేసిన కృషి కూడా అది నాకు ఒక రకమైన అభిమానాన్ని సంపాదించింది. ఆ తర్వాత ఆయన పార్టీ పెట్టుకున్నాడు, దానికి తెలుగుదేశం పేరు కూడా తెలుగుదేశం పార్టీ అని పెట్టారు. అది వినేటప్పుడు అందరికీ ఆశ్చర్యంగా ఉంది, తెలుగుదేశం ఏందయ్యా అని. నన్ను ఎవరు అడిగారు మీరు తెలుగుదేశంలో చేరతారంటే, లేదు నేను భారతదేశంలో ఉంటానయ్యా అని చెప్పి నేను నవ్వుతూ మామూలుగా అది భారతదేశం, ఇది తెలుగుదేశం అని. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు సేవలు నిరుపమానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయనను భావితరాలు గుర్తుంచుకునేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అభిప్రాయపడ్డారు. పొట్టి శ్రీరాములు సామాజికవాది, మానవతావాది అని కొనియాడారు. అమరజీవి ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టిన పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినంతో పాటు సర్దార్ వల్లభాయ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కొద్దిమంది మాత్రమే జాతి కోసం ఆలోచిస్తారని, అలాంటి వారు పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఒక పూట తినకపోతే ఇబ్బంది పడతామని, అలాంటిది 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. శ్రీరాములు పాడెమోయటానికి ఎవరూ రాని దయనీయ పరిస్థితి ఏర్పడిందని, టంగుటూరు ప్రకాశం పంతులు, ఘంటసాల వంటి వారు ముందుకు వచ్చారని చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. పొట్టి శ్రీరాముల ఆత్మార్పణంతో చివరకు 11 రోజులతో రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా హైదరాబాద్ లో తెలుగు యూనివర్సిటీని ఎన్టీఆర్ ఏర్పాటు చేస్తారని చంద్రబాబు నాయుడు తెలిపారు.
పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేయకుండా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం ఇస్తే బాగుండేదని చెప్పారు. పొట్టి శ్రీరాముల సేవలను గుర్తుగా ఆంధ్రప్రదేశ్లోనూ తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన పుట్టిన గ్రామాన్ని స్మారక ప్రదేశంగా మారుస్తామని ఆయన చెప్పారు. స్వాతంత్రం కోసం పోరాడాడు. సామాజిక ఉద్యమంలో పోరాడి ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నారో ఆ రోజుట్లోనే వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి ఒక సామాజిక వాది, మానవతావాది పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మనిషి ఒకటి సాధించాలంటే ఎన్ని అవస్థలు పడాలనో ఆ ఫిల్మ్లో చాలా స్పష్టంగా చూపించే పరిస్థితి వచ్చింది. 58 రోజులు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం భోంచేయకపోతే తట్టుకోలేం. ఈ మధ్య సత్యాగ్రహాలన్నీ చూసాం. కానీ ఒక సంకల్పం, ఆ సంకల్ప సిద్ధి కోసం త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు గారు. అందుకే పొట్టి శ్రీరాములు గారు అమరజీవి అయ్యారు. ఆయన ఆత్మార్పణ ఈరోజు దేశం మొత్తం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దోహదం చేసింది. ఒక వ్యక్తి యొక్క త్యాగం, ఆ త్యాగం కూడా చేయకుండా ఇచ్చుంటే చాలా బాగుండేది. కానీ ఆయన సంకల్పం చూసినప్పుడు మీరు ఎన్ని విధాలా ఇది చేసినా పర్వాలేదు, నా సంకల్పం కోసం ఒకవేళ ఓసారి అనుకుంటాం, బతికుండి సాధించలేకపోతే నేను చచ్చిపోయిన తర్వాత ఆయన గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు త్యాగం చేసి సాధించి పెట్టాడు మనకు. రాష్ట్రానికి ఉనికి తెచ్చిన మహానుభావుడు పొట్టి శ్రీరాములని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన ప్రత్యేకత మరింత తెలిసిందన్నారు. శ్రీరాములు ఓ కులానికి నాయకుడు కాదని ఆంధ్ర జాతికి నాయకుడని కొనియాడారు. తెలుగు జాతి అప్పట్లో వివక్ష ఎదుర్కొందని ఆంధ్రులమని ఈ రోజు చెప్పుకుంటున్నామంటే ఆ గొప్పతనం పొట్టి శ్రీరాములదేనని అన్నారు. అమరజీవి ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాలే ఫణంగా పెట్టిన పొట్టి శ్రీరాముల వర్ధంతి కార్యక్రమాన్ని విజయవాడ తొమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ దినంతో పాటు సర్దార్ వల్లభాయ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీరాముల త్యాగం, బలిదానంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, శ్రీరాములు చేసిన త్యాగాన్ని గుర్తుంచుకుంటూ ఆయన ఖ్యాతిని మరింత ఇనుముడింపజేయాలని కోరారు. విజన్ 2047తో చంద్రబాబు నాయుడు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని, మన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందితే అదే పొట్టి శ్రీరాములకు మనమిచ్చే ఘన నివాళి అంటూ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ రాష్ట్రం ఒకరి బలిదానం మీద జరిగింది. త్యాగాలు లేకుండా ఏమీ జరగదు. ఒకరి ఆయన తల్లి మన భార్య బిడ్డను పోగొట్టుకొని ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మనందరి కోసం చేసిన వ్యక్తి. తనని దాటి ఆలోచించేవాడు. తన కుటుంబం కాదు, ఇది నా కుటుంబం అని జగమంతా తన కుటుంబం అనుకున్న మహానుభావుడే. తనని దాటి ఆలోచిస్తేనే మహానాయకుడు అవుతాడు. తన కుటుంబాన్ని దాటి, తన పరిసరాల్ని దాటి, తనది అని దాటి వచ్చినవాడే మహానాయకుడు అవుతాడు. అలాగే ఈరోజు మనకి ఆయన స్ఫూర్తిని మాకు క్యాబినెట్లో వివరించి చెప్పి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచి ఆయన చేసిన త్యాగాల్ని మాకొకసారి మరోమారు గుర్తు చేసి, మా అందరికీ ఒక బాధ్యతని గుర్తు చేసి మాకు ఆయన ఆత్మార్పణ దినాన్ని చాలా బలంగా జరుపుకోవాలి, మనం కృతజ్ఞతలు అయి ఉండాలి, దానికి మనం బద్దులై ఉండాలని చెప్పి 10 సార్లు ఉత్తేజపూరితంగా చెప్పిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు, నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కంటిన్యూటీ ఆఫ్ మెమరీ లేకపోతే ఏమైపోతుందంటే తల్లిదండ్రులు కూడా మర్చిపోతాము. అలాంటిది ఈరోజు ఎందుకు జరుపుకోవాలంటే ప్రతిరోజు మనం గుర్తు పెట్టుకోవాలి. నేను ఈరోజు అన్నం తింటున్నాను, నేను ఒక పదవి వచ్చింది, నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను, భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయి అంటే ఆయన బలిదానం వల్ల. అది గుర్తుపెట్టుకోవడానికి ఇలాంటి సంస్మరణ దినాలు చాలా అవసరం గుర్తుపెట్టుకోవడానికి. అలాగే ఆయన చేసిన త్యాగాన్ని మరింత ఇనుముడింప చెయ్యాలి అంటే ఇందాక పార్థసారథి గారు చెప్పినట్టుగా, గౌరవ మంత్రి పార్థసారథి గారు చెప్పినట్టుగా, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజన్ 2047 ఆవిష్కరించారు పుస్తకాన్ని. ఎలా ఉండాలి విజన్ అనేది. ఆయన ఒక పొట్టి శ్రీరాములు గారు ఒక కలగన్నారు, ఆంధ్రులకి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని. నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజలను ఎప్పుడు కూడా మద్రాసులు అంటే నేను తెలుగు వాడినని సగర్వంగా చెప్పి, తెలుగు వాడు కాళ్ళ దగ్గరేసుకున్న తెలంగాణలో ఉన్న ఎక్కడున్నా సరే
మాకంటూ ఒక ఉనికి ఉందని ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహానుభావులు శ్రీ ఎన్టీ రామారావు గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పాను, ఒక పార్టీని నడుపుతూ ఎంత కష్టమో నేను చెప్తా ఉన్నాను. ఆయన మనుగడ సభలో చెప్పాను, చాలా కష్టం ఒక పార్టీని నడపడం. ఒక 5 కోట్ల మంది, ఇన్ని కోట్ల మంది ప్రజల తాలూకు జీవితాన్ని నిర్దేశించే పాలసీలు తీసుకురావడం చాలా కష్టం, కంకణబద్దులై ముందుకు తీసుకెళ్ళడం కష్టం. అలాంటిది 2047కి ఎలా ఉండాలి రాష్ట్రం, అదొక డాక్యుమెంట్, అది ఒక దిశానిర్దేశం చేస్తుంది. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎంత పెట్టుబడి పెట్టబోతున్నాం, లేదంటే మనం నేచర్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం, లేదంటే ఇన్ని ఉద్యోగాలు కల్పించబోతున్నాం, లేదంటే ఇలాంటి మన టూరిజంలో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే ఎవరైనా అందిపుచ్చుకోవచ్చని. దీనికి ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక ప్రాంతం లేదు. ఏ జిల్లాలైనా సరే, మనకున్న 26 జిల్లాల్లో కూడా కులానికి, మతానికి, ప్రాంతం లేకుండా ఎవరి సమర్థత ప్రతినిధి మీరు పెంపొందించుకుంటే ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావచ్చని చెప్పేది డాక్యుమెంట్. దాన్ని ఎవరు విమర్శిస్తున్నారని ఎవరన్నా నాకు అనుకుంటే, ఇలాగే విమర్శించారు ఆయన 1990లో కూడా. విజన్ 2020 ఏంటి అర్థం లేదన్నది అందరికీ కనిపిస్తే వాళ్ళు మహానాయకులు ఎందుకు అవుతారు? ఆయనకి కనిపించింది రాళ్లలో రప్పలో ఒక మహానగరాన్ని, సైబరాబాద్ వచ్చింది, దానిలో కొన్ని లక్షల మంది. మన రాష్ట్ర విభజనకి సర్ప్లస్ బడ్జెట్ వచ్చేంత స్థాయికి ఒక క్యాపిటల్ పట్టుకుంది. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 21 నుంచి 25 వరకు చేపట్టిన భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసినట్లుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆను రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది సుమారు 5 లక్షల పైచిలుక భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 21 నుంచి 25 వరకు చేపట్టిన భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లు సర్వవేగంగా జరుగుతున్నాయి. అనంతరం మంత్రి ఆను రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 21 నుండి 25 వరకు జరుగు భవానీ దీక్ష విరమణ సందర్భంగా దేవస్థానం వారు దసరాలాగే పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం నుండి కావాల్సిన సహకారములు అందజేస్తున్నామన్నారు. కనకదుర్గ నగర్లో అభివృద్ధి నిర్మాణ పనులకు ఆటంకం లేకుండా 3 హోమగుండాలు, భవానీ దీక్షదారుల కోసం 13 ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేస్తారని వారు తెలిపారు. కేనల్ రోడ్డు వినాయకుడు గుడి నుంచి ఇంద్రకీలాద్రి వరకు క్యూ లైన్ నిర్మాణపు పనులు వేగవంతమయ్యాయని అన్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు సీతమ్మవారి పాదాల సెంటర్లో పైవంతన దిగువన భారీ షెడ్ను ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. దీక్షదారులు తలనీలాలు సమర్పించేందుకు తాత్కాలిక కేశఖండశాల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రధాన కూడళ్లు భవానీ, పున్నమి, కృష్ణవేణి, పద్మావతి ఘాట్ల వద్ద తాత్కాలిక మరుగుదొడ్లు, క్లాక్ రూమ్లు, పాదరక్షల స్టాండ్స్ తో పాటు సీసీ కెమెరాల ఏర్పాటు పనులు జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా ఈరోజు భవానీల యొక్క దీక్ష 21వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు దీక్షా విరమణ సమయం ఉంది. 5 లక్షలకు పైన భవానీలు ఇంద్రకీలాద్రిపైకి అమ్మవారి ఆశీస్సుల కొరకు వచ్చి దీక్ష విరమణ ఈ 5 రోజుల్లో జరుగుతుంది. 20 రోజుల పాటు కొంతమంది, 40 రోజుల పాటు కొంతమంది దీక్షలు జరిపి దాదాపుగా ఈ 5-6 లక్షల మంది భవానీలు ఈ 4-5 రోజుల్లో ఇంద్రకీలాద్రి దగ్గర అమ్మవారి దగ్గరికి రావడం, ఆశీస్సులు పొందడం. దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ అనుమతులతోటి ఆలయ అధికారులు, వేద పండితులు, ఆగమశాస్త్ర పండితులు అందరూ కలిసి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. రేపటికి అన్నీ కూడా పూర్తి చేయడానికి వాళ్ళు అన్ని సన్నాహాలు కూడా చేస్తారు. 21వ తారీఖు నుంచి భవానీలు వచ్చేటువంటి వాళ్ళు దీక్ష విరమణ సమయంలో అమ్మవారి పూజలతోటి వారికి ఇక్కడ అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నిరుద్యోగులు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దటమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు అన్నారు. మంత్రి నారా లోకేష్ యువకాలం పాదయాత్రలో ఉద్యోగాల హామీ ఇచ్చారని తెలిపారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని నియోజకవర్గ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఎన్కేపాడులో ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ మేళకు యువత నుండి విశేష స్పందన కనిపించిందని అన్నారు. ఉద్యోగ మేళలో మొత్తం 3,125 మంది హాజరు కాగా 1,535 మందికి వివిధ కంపెనీల్లో ఎంపిక అయ్యారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో కంపెనీలు అన్ని వెనక్కి తిరిగి వెళ్లిపోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
జగన్ ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు కూడా నిరుద్యోగులుగా మారిపోయారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో యువత గంజాయి బారిన పడ్డారన్నారు. జగన్ తన పాలనలో రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే ఉపాధి కల్పించారని విమర్శించారు. నేను కేడీసీసీ బ్యాంకును అభివృద్ధి చేస్తే అప్పుడు ముఖ్యమంత్రి జగన్ నన్ను ఎందుకు చైర్మన్ బాధ్యతల నుంచి తప్పించారు అంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, కార్పొరేట్ కంపెనీల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సాధించిందన్నారు. చంద్రబాబు నాయుడు సర్కారు ఏర్పడిన తర్వాత మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్కు పునరుజ్జీవం పోశారన్నారు. నాడు జగన్ ప్రభుత్వం పేరు చెప్తేనే పరిశ్రమలు పారిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. మెగా జాబ్ మేళలో 50 కంపెనీలు పాల్గొని ఉద్యోగ కల్పనకు అవకాశాలు కల్పించారని తెలిపారు. సింగ్ నగర్ లో వరదలు వస్తే ఏ వైసీపీ నాయకులైనా వచ్చారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో తిరిగి వెళ్లిన కంపెనీలు వెనక్కి రావడానికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి ఎంతో ఉందన్నారు. చిన్న చిన్న పనులు కూడా వైసీపీ ప్రభుత్వం చేయలేకపోయిందన్నారు. 60 సంవత్సరాల వయసులో పార్టీ పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని, పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని 2 రూపాయలకే కిలో బియ్యం పథకం తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అంటూ కొనియాడారు. ఆ పథకానికి కూడా గత ప్రభుత్వం తూట్లు పొడిచిందని విమర్శించారు. ఇచ్చిన హామీ మేరకు యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. జాబ్ మేళలో పాల్గొన్న 53 కంపెనీలకు ఎమ్మెల్యే ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్కేపాడులో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకి 53 కంపెనీలు 5,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. ఎంతమందికి వచ్చినాయనేది సాయంత్రం ఇంటర్వ్యూలో తెలుసు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గ్రూప్ కన్సల్టింగ్ గారిని వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కంపెనీలు అన్నిటితో పాటు యూజువల్గా ఐటీ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూగా వచ్చే పరిస్థితి, యూనివర్సిటీ క్యాంపస్లో, కాలేజ్ క్యాంపస్కి వెళ్ళి జాబ్ ఇచ్చే ఐటీ కంపెనీలు, హెచ్సిఎల్ కంపెనీ, హెచ్సిఎల్ దగ్గర ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్నవరం ఏర్పాటైంది. మేము హెచ్సిఎల్ ప్రజలతో మాట్లాడి 4 రోజుల క్రితం మెగా జాబ్ మేళా పెడుతున్నాం, మీరు కూడా కొన్ని జాబులు అన్నవరం చేస్తే బాగుంటుందంటే అడిగిందే తడవుగా వాళ్ళు కూడా స్టాల్ పెడతామని చెప్పి 100కు పైగా ఉద్యోగాలు జాబ్ స్టార్ట్ ఇస్తామని చెప్పి 3.5 lakhs per year ఇస్తామని చెప్పి వాళ్ళు స్టాల్ పెట్టి పరిస్థితి. అలాగే ఫ్రెషర్స్ కూడా చెన్నై ఎంట్రాక్ ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ 3 లక్షల రూపాయల ప్యాకేజ్తో రెజ్యూమ్ తీసుకున్న తర్వాత ఇంటర్వ్యూ ఇస్తామని స్టాల్స్ అన్ని పరిశీలించేటప్పుడు వాళ్ళు మాట్లాడుతుంది. ఇలాంటి మెగా జాబ్ మేళాలో హెచ్సిఎల్ కూడా భాగమైనందుకు హెచ్సిఎల్ యాజమాన్యానికి శివరాజ్ నారాయణ గారికి కానీ, హెచ్సిఎల్ ఇక్కడ హెడ్ శివ గారికి కానీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. నా తరఫున 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న ఐటీ మంత్రి యువనాయకుడు లోకేష్ బాబు అక్కడికి వెళ్తే నేను కూడా అభిప్రాయం, అక్కడ రాజకీయ మీటింగ్లు పెడదామని ఒప్పుకోకుండా మనం వచ్చింది ఇండస్ట్రీలు తేటానికి, ఎంప్లాయ్మెంట్ తీసుకురావడానికి, డేటా సెంటర్ తీసుకురావడానికి చెప్పి గూగుల్తో కానీ, అలాగే టెస్లా కంపెనీ ఆస్ట్రేలియా కానీ, శాన్ ఫ్రాన్సిస్కోలో కానీ, అలాగే లాస్ వెగాస్లో కానీ, డాలస్లో కానీ, ఇలా అన్ని ప్లేసుల్లో క్షణం తీరిక లేకుండా ఈ పరిస్థితులు చూసుకున్నట్టే వనంలో మీటింగ్లు మాట్లాడే పరిస్థితి నేను పక్క నుండి చూశాను. అలాగే ఆ 20 లక్షల ఉద్యోగాల్లో గన్నవరం నుంచి 34,000 ఇస్తాం ఇవ్వగలిగితే అది గర్వకారణంగా భావిస్తాను. రాబోయే కాలంలో ఆయన ఐటీ శాఖతో పాటు ఈ పరిశ్రమలు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న లక్ష్యంగా పనిచేస్తున్న లోకేష్ బాబు అభినందిస్తూ, ఈ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ హెచ్సిఎల్ ఇంకో 15,000 జాబులు ఇస్తున్న పరిస్థితి రాబోయే 5 సంవత్సరాలు. మొన్న 10,000 ఉద్యోగాలు టీసీఎస్ ఇచ్చిన పరిస్థితి. ఈ రాష్ట్ర దిశ మారుస్తానికే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తే ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి అడుగుతున్నా, మల్లవల్లి నుంచి పరిశ్రమలు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయినా అడుగుతున్నాను. నేను అక్కడ 2 సంవత్సరాలు పనిచేసాను. నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా దేశంలో నెంబర్ 1లో పెడితే, నెంబర్ 1లో పెట్టినట్టు ఎవరన్నా ఏ ప్రభుత్వం తీసేస్తారు. 5,200 కోట్ల టర్నోవర్ 8,400 కోట్లు పెంచితే ప్రమోషన్ ఇస్తారా, డిమోషన్ ఇస్తారా అని నేను 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు నేను ఒక్కడే ఇచ్చాను. ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు, అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి. మీరు నిరూపించండి. మల్లవల్లిలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా 16.5 లక్షలకి ఎకరా కేటాయిస్తే దాన్ని 89 లక్షలకి పెంచితే అందరూ పారిపోయిన మాట వాస్తవం కాదని ఇది రికార్డులు పరిశీలించి ఇవ్వడం లేదు, మీ మనుషులను అడగండి. అలాగే మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో అశోక్ లైలాండ్ కంపెనీ ఎందుకు ఓపెన్ అవ్వలేదని అడుగుతున్నాను. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కంపెనీ 5 సంవత్సరాలు సిక్కి ఎందుకు పెట్టుకున్నారు ఇండస్ట్రీస్ అడుగుతున్నాను. మీ ప్రభుత్వమే కనుక యూజర్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ లాగా పారిశ్రామిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి పరిశ్రమలు స్థాపించిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పిద్దామని మీరు పనిచేసి ఉంటే మల్లవల్లి ఇలా తగలలేదని అడుగుతుంది. మరి ఇవాళ మల్లవల్లి ఆ రోజు 40 లక్షల ఎకరం ఎందుకు అడుగుతుంది, ఇవాళ 3 కోట్లకు ఎందుకు పెరిగిందని అడుగుతుంది.
దీంట్లో నా భాగస్వామ్యంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఆయనతో మాట్లాడి ఈ పరిస్థితి 183 కంపెనీలు క్యూలో ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో 183 మంది కంపెనీలు ఏపీఐసి దగ్గర క్యూలో ఉన్నాయా లేవా అని మాజీ ఏపీఐసి చైర్మన్ అందరిని అడగమని కోరుతున్నాను. ఎవరన్నా దీని మీద డిబేట్కి వస్తే నేను పబ్లిక్ డిబేట్కి సిద్ధంగా. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా పుట్టుకువచ్చే ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్లు నమ్మవద్దని, వారి మాయలో పడి మోసపోవద్దని తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు సూచించారు. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ అనుబంధంగా తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, తెలంగాణ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 2 మాత్రమే గుర్తింపు ఉందని, మిగతా ఏ అసోసియేషన్ కు గుర్తింపు లేదని వారు స్పష్టం చేశారు. నగరంలోని గాంధీనగర్ ఫిల్మ్ ఛాంబర్ హాల్లో తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సభ్యులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ఫిల్మ్ ఛాంబర్ అనుబంధంగా 2 తెలుగు రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ కు తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, తెలుగు రాష్ట్రానికి తెలుగు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఈ 2 ఫెడరేషన్లు మాత్రమే గుర్తింపు ఉందని తెలిపారు. ఈ మధ్య కొంతమంది ఫిల్మ్ ఛాంబర్ యూనియన్ల పేరిట రిజిస్ట్రేషన్లు చేసి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సినిమాల అవకాశాలు, ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని అబద్దాలు చెబుతూ డబ్బులు దండుకుంటున్నారని, వారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మి మోసపోవద్దని తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు సూచిస్తున్నారు. మెంబర్షిప్ లేని వాళ్లు యూనియన్లో చేరాలంటే మమ్మల్ని సంప్రదించాలని కోరారు. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం అనుబంధంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2 రాష్ట్రాలకి మదర్ బాడీ. ఈ బాడీ కింద తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, అట్లాగే తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఇవన్నీ కూడా అనుబంధ సంస్థలు. ఇవన్నీ ఇది హైదరాబాద్ హెడ్ ఆఫీస్గా వర్క్ చేస్తుంది. విజయవాడ ఒక బ్రాంచు, వైజాగ్ ఒక బ్రాంచు, తిరుపతి ఒక బ్రాంచు ఈ సంస్థకు ఉన్నాయి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. సో విభజన జరిగిన తర్వాత నుంచి కూడా ఏపీ మన తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ వారు ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కానీ ఇంకా కొంత టెక్నికల్ రీజన్స్ వల్ల యూనియన్ రిజిస్ట్రేషన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి, అవి జరుగుతున్నాయి ఇప్పుడు. ఇది బ్రీఫ్గా దీని హిస్టరీ. ఈ మధ్యకాలంలో ఏమైందంటే చాలా మంది సొసైటీలు రిజిస్టర్ చేసి ఫెడరేషన్ అని చెప్పో లేకపోతే యూనియన్లు అని చెప్పి చాలా చోట్ల రిజిస్ట్రేషన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీ తరఫున మక్కువ ఉన్నవాళ్ళు, టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, జూనియర్ ఆర్టిస్టులు కానీ, అట్లాగే వివిధ విభాగాల వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎవరైతే అంతకుముందు ఫెడరేషన్లో లేని వారు ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర ఎంతో కొంత అమౌంట్ తీసుకుని ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని చెప్పి ఇట్లాంటివన్నీ ఈ మధ్య మా దృష్టికి వచ్చినాయి. సో ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేస్తుంది ఏంటంటే, తెలుగు ఫిలిం ఛాంబర్ ఒక అనుబంధ సంస్థ అయిన తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషనే మెయిన్ సంస్థ 2 రాష్ట్రాలకు గాను, ఇంక్లూడింగ్ ఏపీ. సో ఇక్కడ ఎవరో కూడా వేరే వాళ్ళు చెప్పిన మాటలు, వేరే సొసైటీ చెప్పిన మాటలు నమ్మి వాళ్ళకి డబ్బు కట్టి తప్పు చేయబాకండి. ఎందుకంటే అది ఏ రకంగానూ ఉపయోగపడదు మీ ఎవరికి కూడా. ఎందుకంటే ఈ మాతృ సంస్థ టోటల్ సపోర్టు ఈ ఫెడరేషన్కే ఉంటుంది, ఏపీ అయినా తెలంగాణ కానీ. ఏపీలో ఫెడరేషన్ ఆఫీస్ ఓపెన్ అయి ఉంది విజయవాడలో. వాళ్ళు టెక్నికల్గా రిజిస్ట్రేషన్ చేయాల్సినవి చేస్తున్నారు. ఇంకా ఒక నెల 2 నెలల్లో అవన్నీ పూర్తవుతాయి. అట్ ద సేమ్ టైం రాజమండ్రి కానీ వైజాగ్లో ఆల్రెడీ మెయిన్ సంస్థ సంబంధించిన మెంబర్లు అక్కడ పనిచేస్తున్నారు చాలా ఏళ్ళ నుంచి. వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. అక్కడ సత్యనారాయణ గారు కానీ లేకపోతే మురళి కానీ వీళ్ళందరూ కూడా రాజమండ్రి, వైజాగ్లో వీళ్ళందరూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే అఫీషియల్గా ఫెడరేషను ఏపీ బ్రాంచ్ అనేది ఆల్రెడీ ఓపెన్ చేసాం, రిజిస్ట్రేషన్లు అవుతాయి. ఇప్పుడు మెంబర్షిప్ లేని వారు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక యూనియన్లో మీరు చేరాలి అనుకుంటే కనుక వాళ్ళు అందజేస్తారు. ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఏంటి అనేది, పద్ధతులు ఏంటి అని వాళ్ళు చెప్తారు. వీళ్ళని కాంటాక్ట్ చేయండి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు పెట్టిన సొసైటీలు జాయిన్ అయ్యి అక్కడ డబ్బు కట్టేసినారు మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఏమన్నా ఇట్లా జరిగిందని చెప్తే మేము చేయగలిగింది ఏమీ లేదు. ఇది చాలా క్లియర్గా చెప్తున్నాం. సో వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఈ ఫెడరేషన్ తరఫున, వాళ్ళ నంబర్లు కానీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ అన్నీ కూడా త్వరలో అందిస్తారు ఫెడరేషన్ వారు. వాళ్ళనే సంప్రదించండి. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇప్పుడు మేము ఛాంబర్ తరఫున ఫాలోఅప్ చేస్తున్నాము. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏ శాఖకైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేము మేకప్ శాఖలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, లేకపోతే లైట్ మ్యాన్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, లేకపోతే వగైరా వాటికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ వారితో మాట్లాడి అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఈ ఇండస్ట్రీకి రావాలా, ఈ శాఖలో పనిచేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది ఉపయోగించుకోవచ్చు. ఆ డీటెయిల్స్ కూడా త్వరలోనే మీకు ఫెడరేషన్ వారు తెలియజేస్తారు.
ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గా అమ్మవారిని నియమ నిబద్ధతో దీక్షతో పూజించి అమ్మ అనుగ్రహం పొందటానికి గాను కంచి కామకోటి పీఠాధిపతులు ఆదేశానుసారం 1981 నుండి భవానీ దీక్షలు కలసజ్యోతి ఊరేగింపు ప్రారంభమైందని దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. కనుల పండుగ జరిగే కలస మహోత్సవ కార్యక్రమంలో వేలాది మంది భవానీలు పాల్గొని దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రిపై కొలుతీరిన అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. సత్యనారాయణపురం రామకోటి ప్రాంగణం నుంచి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు కలస మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆది దంపతులు ప్రత్యేకంగా అలంకరించిన రథంపై అధిరోహించగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. కోలాటాలు, నృత్యాలు వంటి సాంప్రదాయ కళాకారులు ప్రదర్శనల మధ్య వివిధ ప్రాంతాల నుండి కుటుంబ సమేతంగా విచ్చేసిన భవానీ భక్తులు కలస జ్యోతులను చేతపట్టుకుని జయ దుర్గా జయ జయ దుర్గా నామస్మరణతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అమ్మవారి కలస జ్యోతులు ఊరేగింపులు పాల్గొంటే అమ్మవారి ఆశీస్సులు ఆ భక్తులకు ఉంటాయని అన్నారు. భవానీ దీక్షలు స్వీకరించిన భక్తులకు పుణ్యం లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ రోజు కలస జ్యోతి ఉత్సవం ఆనందోత్సాహాలతో ప్రారంభమైంది. స్వామి అమ్మవారు అలంకృతులైనారు. రథం మీద ఈరోజు విజయవాటిక పుర వీధుల గుండా ఊరేగి ఆలయాన్ని చేరుకుంటారు. మరి ఎందరో భక్తులు జ్యోతులను తీసుకొని కలస జ్యోతులతో వీళ్ళను అనుసరిస్తారు. ఈ సాంప్రదాయం చాలా సంవత్సరాలుగా ఇంద్రకీలాద్రిలో కొలువైన దుర్గా మల్లేశ్వర్ల యొక్క క్షేత్రంలో అనుచానంగా వస్తున్నటువంటిది. ఈ కార్యక్రమంలో మరి జగన్మాతను అమ్మలగన్నయమ్మ అయిన కనకదుర్గమ్మను నానా విధాలుగా సేవించే భక్తుల్లో ఇది ఒక పద్ధతి. జ్యోతి స్వరూపంగా భావిస్తూ పరమేశ్వరుడు జ్యోతి స్వరూపుడు, అర్ధనారీశ్వరుడు కాబట్టి అందులో అమ్మవారు స్వామివారు ఉంటారని భావిస్తూ జ్యోతిర్లింగాలుగా కూడా స్వామివారిని మనం పూజిస్తాం. అలాంటి జ్యోతి స్వరూపంగా స్వామి అమ్మవార్లను భావించి వాళ్ళని దాన్ని స్వీకరించి ఇక్కడి నుంచి వెళ్ళడం చాలా ఉత్సాహపూర్వకంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ. మరి చాలా కనువిందుగా ప్రజలు సాగడం ఇక్కడ గమనిస్తున్నాం. అలాగే వివిధ కళారూపాలతో పాటు మన సాంస్కృతికతను, మన యొక్క సాంప్రదాయాలను ప్రతిబింబించేలాగా అటు జానపద, ఇటు శాస్త్రీయమైన నృత్య సంగీత కార్యక్రమాలతో పాటుగా స్వామి అమ్మవార్లను ఇక్కడి నుంచి ఊరేగింపుగా వెళ్ళడం జరుగుతోంది. ఇలా అటు సాంప్రదాయము, ఇటు ఉత్సాహము, ప్రజలు పాల్గొనడము కలిసి విజయవాడకు ఒక తలమానికంగా నిలిచే ఈ కార్యక్రమానికి భక్తులందరూ పాల్గొనడం, వాళ్ళతో పాటు పెద్దలు కూడా ఇప్పుడు రాబోతున్నారు. అధికారులు, పెద్దలు అందరూ కలిసి ఇలా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇస్తోంది. ఉదయం గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉంటుంది. మరి అందులో కూడా విశేషంగా పాల్గొని ఇది చాలా మహిమాన్వితమైనటువంటి రోజులు. ఎందుకంటే దీక్ష జరుగుతుంది. భవానీ దీక్షలు ముక్తాయానికి వస్తున్నాయి. ఈ 21 నుంచి 25 వరకు భవానీ దీక్షలు మనం విరమణలు ఇక్కడే చేసుకోబోతున్నారు. లక్షలాది మంది భక్తులు వస్తారు. మరి వాటన్నిటికీ దేవస్థానం సన్నిధం అవుతోంది. ఈ పవిత్రమైనటువంటి వేళలో గిరి ప్రదక్షిణలోను, ఇటు కలశ జ్యోతుల యొక్క ఉత్సవంలోను భక్తులందరూ విరివిగా పాల్గొని అమ్మవారి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని విశ్వసిస్తున్నాము. శ్రీ మాత్రే నమః. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్టీఆర్ వజ్రోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పాత్రకు ప్రాణం పోసిన ఏకైక నటుడు ఎన్టీఆర్ అని వ్యాఖ్య. ఎన్టీఆర్ వజ్రోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడటం ఎన్టీఆర్ నుంచి నేర్చుకోవాలని వెల్లడి. పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ దినంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పొట్టి శ్రీరాములను భావితరాలు గుర్తుంచుకునేలా ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టీకరణ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.